హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది గడిచిన వారం నుండి ఈ వారం వరకు మనలో మన కుటుంబాలను దేవుడు రెక్కల నీళ్ళలో భద్రపరిచి మరి ఈరోజు శుక్రవారం ఆరాధన కూడి వచ్చినటువంటి దేవుని సేవకులు రాజ్బాబు గారికి, మరి బ్రదర్స్ గారు రాలేదని ఆరోగ్యంగా ఉన్నట్టుంది వారికి, మరి ఈరోజు వాక్య సందేశాన్ని ఇచ్చినటువంటి కమిటీ వారికి, సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, కమిటీ వారికి, మొత్తం అందరికీ, సహోదరులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? బాగున్నాం. మరి పరిస్థితులు చూస్తుంటే చాలా ఆందోళనకరంగా ఉన్నది. మనం ఎక్కువగా మరి గడిచిన శ్రమ దినాల్లో మనం ఎక్కువగా వాక్యాన్ని ఎక్కువగా చదవాలి, దేవునితో ఎక్కువగా మాట్లాడాలి, దేవునితో ఎక్కువగా ప్రార్థన చేయాలని మనమంతా చక్కగా దేవుని సేవకులు ఎన్నో విషయాలు మనకు నేర్పుతూ వచ్చారు. మరి గడిచిన వారం దేవుని సేవకులు రాజ్బాబు గారు ఏం చెప్పారో గుర్తున్నదా ఎవరికైనా? ప్రార్థన విషయం, కొన్ని విషయాలు ఆయన యెహోషాపాతు గురించి, స్తుతి గురించి, ప్రార్థన గురించి అన్ని విషయాలు మనం ఏ విధంగా ఉండాలి, ఎక్కువగా ప్రార్థనలు చేస్తే మనకు వచ్చే ఫలితం ఏంటి అని చక్కగా దేవుని సేవకులు రాజ్బాబు గారు చక్కగా కొన్ని విషయాలు మనకు నేర్పించారు. మనము కూడా ఎక్కువగా ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మనకి ఎంత ఎంత ఆస్తి ఉన్నది, ఎంత బలం ఉన్నది, ఎంత శక్తి ఉన్నది అన్నది కాదు. ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు అన్నది, శ్రమ అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది. అది ఎంతటి వారికైనా, అది చిన్నవారికైనా పెద్దవారికైనా, లేకపోతే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య. అది ఏమిటంటే ఒకటి అనారోగ్యమైనా, లేకపోతే ఆస్తిపరంగా, లేకపోతే సమస్య పిల్లల సమస్య అయినా, లేకపోతే అనారోగ్యమైన, లేకపోతే ఆర్థిక పరంగా, అన్ని విషయాల్లో కూడా ఏదో ఒక శ్రమ ప్రతి ఒక్కరిలోనూ, చిన్నవారికి పెద్దవారని లేకుండా ప్రతి ఒక్కరికి సమస్యలు ఏర్పడుతున్నాయి. మరి గడిచిన కాలంలో మనం చూస్తూ ఉంటుంటే ఇజ్రాయేల్ పాలస్తీన్ గురించి మనకి బాగా తెలుసు. గడిచిన కాలం నుంచి అప్పుడు సంవత్సరన్నర నుంచి మనం చూస్తున్నాం. అదేవిధంగా కొత్తగా మళ్ళీ ఇప్పుడు పాకిస్తాను, అదేవిధంగా ఇండియా గురించి చాలామంది మన ఇండియా జవాన్లు ఎందరో కుటుంబాలు కన్నీరు మున్నూరై పాలురై చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. మరి పరిస్థితులు చూస్తుంటే చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. పరిస్థితులు ఎటు చూసినా భూకంపాలు, వర్షాలు రాని వర్షాలు, మళ్ళీ యుద్ధాలు, అదేవిధంగా కొత్తగా ఇసుక తుఫానుల కింద వాతావరణము ఎప్పటికప్పుడు మారిపోతుంది. నిన్నటి వారము చక్కగా ఉన్న వాళ్ళు ఈ వారానికి చాలామంది కూడా అనారోగ్యంతో ఉన్నారు. దగ్గులతోటి, జ్వరాలతోటి, ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతో ఉంటున్నారు. సమస్య, శ్రమ అనేది ప్రతి ఒక్కరికి కూడా తొందరగా వస్తుంది. అయితే శ్రమ పడిన మనమందరం కూడా మనం ఎక్కువ దేవునితో గడపాలి, దేవునితో మాట్లాడాలి. దేవునితో ఉన్న మనమందరము కూడా ఆయన బలమును, ఆయన ఆశ్రయించిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆయనకు మన బలాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు. మనము ఆయన మీద ఆధారపడాలి. తండ్రి నువ్వే నాకు ఆధారమని యేసయ్య చూడండి, ఆయన గెచ్చిమైన తోటలో కూడా ఆయన సిలువకి అప్పగించబడే ముందు కూడా ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు. అదేవిధంగా మనము కూడా ఎప్పుడు కూడా శిష్యులు చెప్తూ ఉండేవాడు, మీరు ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. మనం ఎక్కువగా దేవునితో సహవాసం అంటే ప్రార్థన. హల్లెలూయా. మనం ఎక్కువగా ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో దేవునితో ఎక్కువగా మనము మాట్లాడే వారంగా ఉంటాం. మరి ఒక పల్లవి చరణం పాడుకుందాం. కష్టాలు ఎదురైనా
యాత్రను సాగించు, నష్టాలలోనైనా నా యాత్రను సాగించు. అందరూ పాడు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్థితి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. లోకములో నీ కొరకు జ్యోతిగా వెలిగించు. లోకములో నీ కొరకు జ్యోతిగా వెలిగించు. రెండవ రాకడ వరకు విడువకనను నడిపించు. రెండవ రాకడ వరకు విడువకనను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తించు. ఏమున్న లేకున్నా కొరకే బ్రతికించు. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, ప్రేంగల మహారాజు, పరిశుద్ధుడ, నీ పరిశుద్ధ నామములకు లెక్కలేని వందనములు, స్తోత్రములు నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళు ప్రతి ఒక్కరికి నా తండ్రి ప్రభా ఉన్నాయన్నప్పటికీ నా తండ్రి ప్రభా నువ్వు ఆదరించే దేవుడు నాయన, సహాయం చేసే దేవుడు నా తండ్రి నాయన, కన్నీటిని తుడిచే దేవుడు నా తండ్రి నాయన. మా బాధలు నీ సన్నిధిలో పెడుతున్నప్పుడు మా మొరను నా తండ్రి మీరే మాకు నాయన ప్రతిఫలం అనుగ్రహిస్తారని నేను మాట్లాడుతుండగా మీరే తోడేండి కాపాడమని ఈ కొద్ది ప్రార్థన మేము సన్నిధి చేర్చుకుంటూ త్వరలో నజరుడైన యేసు నామమున పేరు పెట్టుకున్న పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన ఆ వాక్యం ఒకసారి చదువుకుందామా? ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. చూడండి, యేసయ్య కూడా దేవుని కుమారుడైంది, దేవుడైంది కూడా ఆయన కూడా శ్రమ పొందాడు. మనకే కష్టాలు వస్తాయి, మనకే బాధలు వస్తాయి, మనకే ఈ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు మనకే. ఎప్పుడు చూసినా మనమే బాధపడతాము అనుకుంటాం, కానీ దేవుడు కూడా బాధపడ్డాడు, దేవుడు కూడా శ్రమ పడ్డాడు. దేవుడే ఇంతలాగా బాధపడ్డాడని చక్కగా లోక గారు రాశారు. ఎవరు రాశారని మొదటిగా మనం పరిశీలన చేసుకుంటే 2వ వచనం ఒకసారి చదువుదామా? తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి. చూడండి,
లూకా గారు ఈ గ్రంథాన్ని రాశారు. అయితే ఈ గ్రంథంతో పాటు మొదటికి ఇంకో గ్రంథం రాశారు. అదేంటని మనం పరిశీలన చేస్తే లూకా గ్రంథం, లూకా సువార్త ఒకసారి చూద్దామా? మొదటి వచనం, రెండవ వచనం, మొదటి అధ్యాయము, మొదటి. ఘనత వహించిన తెయోఫిల, మ్మ్. ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మ్మ్. మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరంగా వ్రాయటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులను నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటిని మొదటి నుండి తరచి తెలుసుకుని ఉన్న నేను వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచుతుంది. చూడండి, లూకా గారు ప్రతి విషయం కూడా ఆయన పరిశీలించి ఆయన మొదట తెలుసుకున్నాడు. ఏంటి అని ఆయన పరిశీలన చేస్తే ఆయనతోటి దేవుని కుమారుడు అయినటువంటి ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య ఆయన ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా పుట్టారు, ఏ విధంగా ఆయన తల్లిదండ్రులతో ఏ విధంగా గడిచారు, ఏ విధంగా ఉన్నారో ప్రతిదీ కూడా ఆయన పరిశీలించి తెలుసుకున్నారు. అది మనం పరిశీలన చేస్తే పౌలు గారు కొలసీలకు రాసినట్టు చూద్దాము. అవన్నీ వద్దులండి. తర్వాత ఏంటంటే ప్రతిదీ కూడా ఆయన తరిచి ఆయన తెలుసుకొని రాసినట్టుగా మనము గ్రహించగలుగుతున్నాం. అయితే ఆయన ఏ విధంగా రాస్తాడో అని మనం పరిశీలన చేస్తే యోహాను గురించి, ఆయన పుట్టుదల గురించి, అదేవిధంగా యేసయ్య పుట్టుదల గురించి మొత్తం కూడా ఆయన తెలుసుకున్నాడు. ఆయన ఏ విధంగా తెలుసుకున్నాడు అని చూస్తే చూడండి, 5వ వచనము, యోధా దేశపు రాజైన హేరోదు దినములలో యాజకుడుండెను, అతని భార్య. చూడండి, ఆయన ఎక్కడ నుండి ఏ విధంగా చెప్తున్నారో చూస్తున్నారా? ఆయన యోధా దేశపు నుండి, అంటే ఆ యోధా దేశపులో ఆయన ఏ విధంగా ఉన్నారో అప్పటి నుంచి ఎవరు ఉన్నారో ఆ విధంగా తర్వాత ఎవరు ఉన్నారో అన్నీ కూడా ఆయన పరిశీలించి తెలిసి చూసినట్టుగా మనం రాస్తున్నాం. అదేవిధంగా మరియ దగ్గరకు కూడా వచ్చినట్టు మరియ దూత దగ్గరకు వచ్చి ఏ విధంగా మరియ నీకు ఏ విధంగా నువ్వు గర్భవతి అవుతావో, నువ్వు కన్యక గర్భవతి కుమారుడు కంటావు, ఆయనకి యేసు అని ఆయనకి ఏ విధంగా నువ్వు పేరు పెడతావని స్పష్టంగా ప్రతి వచ్చిన ప్రతి కూడా ఆయన తెలుసుకుని రాసినట్టుగా మనము లూకా గారి గురించి మనం పరిశీలన చేయొచ్చు. అయితే ఆయన ప్రతిదీ కూడా ఆయన పుట్టుదల గురించి, తర్వాత ఆయన 30 సంవత్సరములు ఏ విధంగా కుటుంబంతో ఆయన ఏ విధంగా ఉన్నాడో ప్రతిదీ కూడా ఆయన సేవ తర్వాత రాకముందు ఏ విధంగా నజరేతులో ఉన్నాడో ప్రతిదీ కూడా ఆయన తెలుసుకుని ఆయన రాసినట్టుగా మనం లూకా సువార్త అంతా కూడా మనం చదివితే మనకు తెలుస్తుంది. అయితే ఆయన ఏ విధంగా యేసయ్య పుట్టాడో, ఏ విధంగా పెరిగాడో, ఏ విధంగా సేవ చేశాడో, ఏ విధంగా అన్ని విధంగా ఆయన పెరిగిన తర్వాత ఆఖరిగా ఆయన గెత్సేమనే తోటలో ఆఖరిగా ఆయన ప్రార్థన చేసి ఆయన ముగించుకొని బయటికి లేచిన లోపల ఆయన రోమ సైన్యం వచ్చి ఆయన పట్టుకొని ఆయన్ని ఏ విధంగా సిలువ వేశారో ప్రతిదీ కూడా చక్కగా రాసుకుంటూ వచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత ఏ విధంగా ఆయన సమాధిలో పెట్టారో, తర్వాత ఆయన లెగిసి 3వ దినాన్ని లెగిస్తారు అని లేఖనముల ప్రకారం లేఖనములు ఏ విధంగా రాసి ఉన్నాయో లేఖనములు ప్రతిదీ కూడా ఆయన చక్కగా పరిశీలించి రాసినట్టుగా మనం తెలుసుకున్నాం. మరి అదేవిధంగా యేసయ్య పునరుద్ధానం గురించి సేవకులు చక్కగా కొన్ని విషయాలు, చాలా విషయాలు చక్కగా మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే నేను కూడా కొన్ని విషయాలు పునరుద్ధానం గురించి, అదేవిధంగా యేసయ్య 40 దినములు సేవా జీవితంలో ఆయన ఎవరెవరికి కనపడ్డారో కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అయితే లూకా సువార్త 24వ అధ్యాయం 7వ వచనం చూస్తే మనుష్య కుమారుడు అప్పగింపబడి సిలువ వేయబడి ఆయన మీతో చెప్పిన మాట చూడండి. యేసయ్య ఆయన చనిపోయి మనిషి కుమారుడుగా చనిపోయి 3వ దినాన లేస్తాడు అని
ఏ విధంగా రాసి ఉన్నదో అక్షరాలుగా ఆయన రాసి చూపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా మనం పరిశీలన చేస్తే 27వ వచనం చూస్తే మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములు అన్నిటిను వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్టు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది ప్రొద్దు కృంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళెను. చూడండి, యేసయ్య ప్రవక్తల లేఖనములు చూడండి, ఆయన లోక గారు ప్రతిదీ కూడా ఆయన చనిపోయి 3వ దినాన మనిషి కుమారుడు ఏ విధంగా లేస్తాడు, తర్వాత కొంతమంది స్త్రీలకి మొదటగా కనిపించారు, తర్వాత ఆ శిష్యులకి పేతురికి వారికి ఏ విధంగా కనిపించారు, అదేవిధంగా తర్వాత ఇలాగ ప్రవక్తలు చెప్పినది ప్రతిదీ కూడా నెరవేరవలసి ఉన్నది కనుక అది అక్షరాలుగా ఆ విధంగా రాసినట్టుగా మనం చూడగలుగుతున్నాము. అయితే తర్వాత ఆయన వారితో 45వ వచనం చూద్దాం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్టుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. చూడండి, యేసయ్య కూడా శ్రమ పొందారు. ఆయన శ్రమ ఎందుకు శ్రమ పడ్డారు? ఆయన ఏమన్నా ఏదన్నా పాపం చేశారా, లేకపోతే ఏదైనా నేరం చేశారా, ఏమిటి? ఆయన ఏం పాపం చేశారు? ఆయన దేవుని కుమారుడు, ఆయన కూడా దేవుడు అని పిలుచుకున్న దేవుని, ఆయన కూడా దేవుడు అయినప్పటికీ ఆయన శ్రమ పొందాడు. ఈ లోకానికి వచ్చి మన కోసం, మన అపరాధముల కోసం, మన పాపముల కోసం ఆయన శ్రమ పడ్డాడు. హల్లెలూయా. మనం నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ఏమి చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారంగా మనం ఉండాలి. మొదటిగా మనుషుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి మనుషుడు ఏ విధంగా శ్రమ పడ్డాడో ఆయన అంతకన్నా ఆయన బాధపడ్డాడు. చూడండి, శ్రమ పొంది ఆయన 40 దినములు ఆ విధంగా ఏ విధంగా శ్రమ పడ్డాడో, సిలువలకు ముందు ఏ విధంగా శ్రమ పడ్డాడో ప్రతిదీ కూడా చక్కగా క్లారిటీగా రాశారు. అయితే ఆయన యేసయ్య ఎందుకు శ్రమ పడ్డారో అని మనం పరిశీలన చేస్తే చూడండి, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసు, మనమందరం కూడా మారు మనసు పొందాలని ఆయన శ్రమ పొందారు. చూడండి, మనము కూడా చాలా అంటే చాలా దేవుని కోసము మనము ఏమి చేస్తున్నాం? మనము ఆయనంత శ్రమ పడి ఆయన మొల్లుకేయటము అల్లి ఆయన నెత్తి మీద కొట్టి ఉమ్ము పూసారు, అదేవిధంగా ఆయన కొట్టారు, తన్నారు, అదేవిధంగా ఆయన హింసించింది ఎంతంటే ఇంత అంత కాదు. అయితే ఆయన మన కోసము ఆయన శిలువయాగం బలియాగం అవ్వాల్సి ఉంది. అయితే మనము ఏమి చేస్తున్నాం? ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. యేసయ్య, నువ్వే మా కోసం ఎంత శ్రమ పడ్డావు, నీ కోసం మేమేమి చేయగలము అని మనము దేవుళ్ళు మన బాధలు, మన కష్టాలు, మన కుటుంబం సంగమంగా కూడిన మనము, ఇదే మన కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరి అన్నదమ్ములు కానీ ప్రతి ఒక్కరికి సమస్యలని ఉంటాయి, ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరిలోని బాధలు ఉంటాయి. అయితే మనము ఐక్యము కలిగి ఒకరిని ఏడల ఒకరు, ఒక కుటుంబంలో ఒక అన్నదమ్ములకి ఏ విధంగా బాధలు కష్టాలు వస్తాయి ఆ విధంగా మనము సర్దుకొని వెళ్ళే వారంగా మనము ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మన కష్టాలకి బాధలకి ఆయన కూడా బాధపడుతున్నాడు. ఆయన కూడా చూచుచున్న దేవుడు. ప్రతి విషయం కూడా మనం పడే బాధలు కష్టాలు అన్నీ చూస్తున్నాడు. అయితే నా కుమారుడు, నా కుమార్తె నా వైపే తిరుగుతుంది కదా, నా కోసమే ఉంటుంది కదా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మనం కూడా ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన కూడా చాలా అంటే చాలా ఈ విధంగా బాధపడుతున్నాడు. ఎందుకంటే యెరూషలేము మొదలుకొని సమస్త జనములో ఆయన పేరు మారు మనసు, పాప క్షమాపణ
చదువున్నాం ఒకసారి. పాపక్షమాపణ ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. చూడండి, ఎవరంటాం సాక్షులు? మనమే సాక్షులు. యేసయ్య గురించి మనమే సాక్ష్యం చెప్పాలి. యేసయ్య, నువ్వు మా కోసం శ్రమ పొందావు, మా కోసం రక్తం ఖర్చావు, మా కోసమే కదా, మా పాపముల కోసమే కదా, మా అపరాధముల కోసమే కదా అని సాక్ష్యంగా మనం చెప్పాలి. ఏంటంటే ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. చూడండి, ఎవరు సాక్షులు? సాక్షులు ఎవరు చెప్పాలి? యేసయ్య ఆయన సిలువ పొందిన తర్వాత అంతవరకు ఆయనతో వెంబడించిన వారందరూ కూడా ఆయనతో ఉన్నవారు కూడా తండ్రి ఉన్నంతసేపు ఎవరికి వారికి బాధ్యత రాలేదు. తండ్రి గురించి మనకు కూడా అంతే. తండ్రి మనకు అన్ని చేసి అన్ని చక్కబడుతున్నప్పుడు మనకి ఏ బాధ ఉండదు, మనకి ఏ కష్టం ఉండదు. అయితే యేసయ్య ఎప్పుడైతే చనిపోయాడో అదే చెప్తున్నాడు. 40 దినములు ఆ వారి కనబడుతూ ఆయన ఎలాగా అకస్మాత్తుగా లోపలికి వచ్చి ఉన్నాడు. ఒక రూములో కూర్చున్నప్పుడు మహిమ శరీరంతో ఉన్నాడు కనుక కరెక్ట్గా లోపలికి వచ్చి ఉన్నాడు. ఎవరో దేవుడు. వచ్చిన వెంటనే తోమ అంటాడు కదా, నిజంగా తోమ చాలా తెలివైనడు. మనము అనుకుంటాము తోమ ప్రతిదీ కూడా పరిశీలించి మాట్లాడతాడు అనుకుంటాం, కానీ నిజంగా తోమ చాలా తెలివైనడు. తోమ చూసి మీరు ఎవరు, ఎందుకు ఇక్కడ ఉన్నారు ఏంటని పరిశీలించినప్పుడు ఆయన చేతుల గుర్తులు కూడా చూపించి వారితో కూర్చుని అక్కడ చేప తిన్న విధానాన్ని తోమకు మనము పరిశీలన చేయొచ్చు. అంత తెలివైనడు తోమ. కానీ యేసుప్రభు గారు ఆయన లోపలికి వచ్చి భయపడకండి, ఇదిగో మీరు నాకు సాక్షులై ఉంటారు. హల్లెలూయా. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏమని చెప్తున్నారంటే మరొకసారి చదువుదాం చూడండి. అయినను పరిశుద్ధాత్మ ఏంటండి ఇది? పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను అందంతను భూదిగంతల వరకును చెప్పాను. చూడండి, ఆయనకి సాక్షులై ఉండాలి. సాక్ష్యం చెప్పాలి. యేసయ్య గురించి మనం సాక్ష్యం చెప్పాలి. మీరే చెప్పాలి. యేసయ్యతో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఎవరెవరో కాదు, ఎక్కువగా స్త్రీలే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు ఆయన వెంబడించి ఆయనతో ఉండి ఎక్కువగా బలపరిచి ఆయన వాక్యం ఉపదేశి ఎక్కడికి వెళ్ళినా, గలిలయ సమరయ ఎక్కడికి వెళ్ళినా ఆయన నడుచుకుంటూ వెళ్ళేవారు. వెళుతూ ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువగా స్త్రీలే ఉండేవారు. ఆయన స్త్రీలతో ఎక్కువగా మాట్లాడుతూ ఆయన బలపరిచేవారు. ఎక్కువగా ఒకసారి చూడండి, ఎవరు మార్త మరియ దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నప్పుడు మార్త ఏమో ఆయన బోధించి కూర్చొని మాట్లాడుతుంటే ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఆ విధంగా ఎక్కువగా స్త్రీలతోటి ఎక్కువగా వెంబడించేవారు. ఆ విధంగా మనం కూడా స్త్రీలు ఎక్కువగా బలంగా ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడ ఎటువంటి ఆపదలు ఉండవు, ఎటువంటి సాతాను శక్తులు ఉండవు, ఎటువంటి శోధనలు ఉండవు, ఎటువంటిది ఉండదు. అలాగని మగవారు కూడా చేయాలి. అదే చెప్తున్నారు యేసయ్య. మీరు ఎక్కడికి వెళ్ళాలి? యూదయ సమరయ గలిలయ యెరూషలేము మొత్తం భూదిగంతం వరకు మీరు వెళ్ళాలి. మీరు నాకు సాక్షి రూపంగా మీరు చెప్పాలి అని ఆ విధంగా ఆయన మాట్లాడారు. ఆ విధంగానే సాక్షుల రూపంగానే వాళ్ళ శిష్యులు నిలబెట్టుకున్నారు. ఆ సాక్ష్యంగానే వారు ప్రతి ఒక్కరు కూడా మొదటిగా పేతురు, యోహాను, ఆంద్రియ, తోమ, బర్తలోమేవు ప్రతి ఒక్కరు కూడా వారు స్థానాలు నిలబెట్టుకుని వారి సాక్ష్యాలుగా నిలబెట్టుకున్నారు. ఉదాహరణకు మనం ఒకటి పరిశీలన చేసుకుందాం. చూడండి, పేతురు గారి గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈరోజు. పేతురు గారు 1 పేతురు 2వ అధ్యాయం. 1 పేతురు ఒక్క నిమిషం, నేను తీయలేదు, ఒక్క నిమిషం. 1 పేతురు 2వ అధ్యాయము 18వ వచనం కానీ చదువుకుందాం. పనివారులారా
మంచివారును సాత్వికులైన వారికి సాత్వికులైన వారికి మాత్రము కాక మాత్రమే కాక ముష్కరులైన ముష్కరులైన మీ యజమానులకును మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన దుఃఖము ఎడల సహించిన ఎడల హితమగును. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు పరిశీలన చేస్తే మనము పెద్దవారికి లోబడి ఉండాలి, అధికారులకు లోబడి ఉండాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, పెద్దలకు లోబడి ఉండాలి. ఆ విధంగా లోబడి ప్రతి ఒక్కరు మనము అనుకూలంగా దేవునికి అనుకూలం ఒక మాదిరిగా ఉండాలి. యేసయ్య కూడా 30 సంవత్సరాల తల్లిదండ్రులకు ఒక మాదిరిగా ఉన్నాడు. తర్వాత 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఒక మాదిరిగా ఉన్నాడు. ఆయన ఒక మాదిరి చూపించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. అదే మాదిరి శిష్యులు చేయమంటున్నారు. మీరు కూడా ఒక సాక్షిగా నిలబడండి, ఒక సాక్షిగా ప్రకటించండి. ఆ సాక్ష్యమే చూడండి. తర్వాత చదువుదాం. తప్పిదమునకై మీరు సహించిన ఎడల మీకేమి గనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు చూడండి, ఆయన ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు. మనం చాలా పరిశీలన చేయాలి. ఆయన కూడా ఒక శ్రమ పొందాడు. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరు? పేతురు గారే సాక్ష్యం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు చూడండి. ఆయన మన కోసం ఎంత బాధపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు. క్రీస్తు కూడా ఎంత బాధపడ్డాడో ఆయన అడుగుజాడలు ఒక మాదిరిగా మనకు ఉంచి వెళ్ళాడు అని క్లారిటీగా ఆయన పేతురు ఒక విషయంలో మాట్లాడుతూ క్లారిటీగా చెప్తున్నాడు. తర్వాత చదువు. ఆయన పాపమేమీ చేయలేదు, లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక దేవునికి తను తాను అప్పగించుకొని. చూడండి, ఆయన ఏ విధమైనటువంటి బాధ పెట్టినా ఆయన ఏమి పాపము లేదు, ఆయనలో ఏ కపటము లేదు. ఆయన బాధింపబడ్డాడు, ఆయన శ్రమ పొందాడు. ఆయన శిలువ మీద ఎంతో హింస పొంది ఆయన ఒక మాదిరిగా ఆయన నిలబడ్డాడు. ఎందుకంటే మన కోసమే, మన నిమిత్తమే ఒక మాదిరిగా ఆయన ఉన్నాడు. అదేవిధంగా 25వ వచనం, మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూడండి, ఆయన మనకు ఒక మాదిరి ఉంచాడు. ఆయన ఒక మనకి కాపరి. అది యోహాను సువార్తలో ఉంటుంది కదా, 15వ అధ్యాయం అంతా మనం చదువుకుంటే ఆయన ఒక గొర్రెలకు మంచి కాపరి. ఆయన నిజమైన ద్రాక్షావల్లి. ఆయన ఒక మాదిరిగా చూపించాడు. ఆయన అంటున్నాడు, మీరు ఆయన ప్రధాన కాపరి, మనకి కాపరి. మీరైతే దారి తప్పి ఉన్నారు, మీరు తప్పిపోయిన గొర్రె వలె ఉన్నారు. ఎక్కడైతే ఒక గొర్రె తప్పిపోద్దో కాపరి 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసమే వెళ్ళాడు దేవుడు. పాపం కోసం ఉన్న పాపములు పడిపోయిన బిడ్డ కోసమే 100 మంది నీతిమంతు పరులు ఉన్న స్థలానికి వెళ్ళలేదు దేవుడు. ఒక్క మనిషి పాపములు పడిపోయి పాపంలో ఉన్న వ్యక్తి కోసమే వెళ్ళాడు. ఎరుకో నుంచికి అలాగా దిగువని వెళ్ళిపోతుంటే భద్రమైన ఒక వ్యక్తి, దావీదు కుమారుడా నన్ను రక్షించవా అని అడిగినప్పుడు ఆయన వెంటనే ఆయన ఎంతటి పిలిచాడు చూడండి, దావీదు కుమారుడా అని పిలిచాడు. అలాగా మనము కూడా తండ్రిని ఆయన అబ్బా తండ్రి అని మనం ఎప్పుడైతే పిలుస్తామో నా కుమారుడా అని హత్తుకునే దేవుడు మన కోసము ఆయన బాధపడుతున్నాడు. ఆయన కాపరిగా ఎంత బాధపడుతున్నాడో మన పరిశీలన చేసుకోవాలి, ఆలోచన చేయాలి. యెషయాలో అది యెషయా 53:6 కూడా అదే అంటుంది. మన కోసం ఆయన మ్రాణ మీద ఏ విధంగా
సిలువ యాగం మీద బయలుపడ్డాడు. అన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకుందామా? మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు ఇష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడెను. అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్టు ఆయన నోరు తెర. చూడండి, యేసయ్య అలాగా నోరు తెరవలేదు. ఎందుకంటే ఆయన ఒక్క మన కోసమే. ఆయన ప్రణాళిక ఏంటంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు మన కోసమే ఆయన బలియాగం అయ్యాడు. అయితే మనం ఏమి చేయాలంటే ఆయన రక్తం చిందించి మన కోసం ఏ విధంగా పాలయ్యాడో ఆయన రక్తంలో మనం పాలు పొందబడాలని, ఆయనలో ఏకీభావం అవ్వాలి, ఆయనలో ఒక కుటుంబంలో హతకబడాలి. ఒకే కుటుంబంలో మనము ఎలాగో ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని వెంబడించినప్పుడు పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఆయన మొదటిగా వెళ్ళాడు. చనిపోయిన తర్వాత 3 రోజునే ఆయన చనిపోయిన తర్వాత 40 దినాలు ఇక్కడ ఉండే తర్వాత ఆరోహణం అయిన తర్వాత ఇక్కడ పరలోకం వెళ్ళి ఆయన మన కోసము ఒక ప్రత్యేకమైన స్థలంలో నిలవించుచున్నాడు. ఎందుకంటే రేపన్న రోజున ఆయన మనం కూడా ఆయన దగ్గరికి వెళ్తాం. దేవుల్లో ఉన్న మనమందరం కూడా ఇదే చెప్తాను, అదే నేను నమ్ముతున్నాను. నా తల్లి కూడా దేవుళ్ళు మొదటి నుంచి క్రిస్టియన్స్లోనే దేవుళ్ళనే ప్రార్థన చేస్తూ ఉండేది. నా తల్లి కూడా అదే చెప్తుంది. ఇప్పుడు కూడా చిన్నబాబు ప్రార్థన చేసుకుంటూ ఉండరా, ప్రార్థన చేస్తూ ఉండే, దేవుళ్ళు ఎక్కువ ఉండరా అని చెప్తూ ఉండేది. అయితే నేను కూడా ఎక్కువగా ప్రార్థనతో ఉండేవాడిని కాదు. కానీ నేను నమ్ముతున్నాను ప్రతి ఒక్కరము కూడా దేవుళ్ళు ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఒకే దినాన్ని మనం ఒకే కుటుంబం ఉంటాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా మనమందరం కూడా ఇక్కడ బాగలేరు, ఎవరు లేరు, అలాంటి వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరము అన్న తమ్ముడు, అన్న చెల్లి, అన్న సహోదర భావం మనమందరము కూడా గమనించాలి. లోకము ప్రతిదీ కూడా అంతము కాబోతుంది, సమయం కొద్ది మాత్రమే ఉన్నది కనుక మనం పరిశీలన చేసుకోవాలి. ఇదే బాధపడ్డారు, ఇదే వేదన పడ్డారు. నేను ముగిస్తాను. మనకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇదే బాధ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత ఇదే బాధపడ్డారు. ఇది ఒకసారి చూద్దామా? నిర్గమకాండము 15వ అధ్యాయము. చూడమ్మా, నిర్గమకాండం 15వ అధ్యాయం 15. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. చూడండి, ఇజ్రాయేల్ ప్రజల కోసం వారు కూడా ఇదే బాధపడ్డారు. ఏం బాధపడ్డారంటే దేవుడు యెహోవా మొర ఆయన ఆలకించాడు. ఆలకించిన వెంటనే ఆయన ప్రజలని తోడుకుని బయటికి తీసుకొచ్చిన వెంటనే ఎర్ర సముద్రము వారికి ఉంది. ఇలా బయటకు వచ్చారు. వచ్చిన వెంటనే ఎదురు చూస్తేనేమో సముద్రము, వెనక చూస్తే వీరు బయటకు వచ్చిన తర్వాత ఫరో అక్కడ కూడా వదిలిపెట్టలేదు. వారి వెనకాల చూస్తేనేమో వీరు ఫరో సైన్యం, ఎదుట చూస్తేనేమో ఎర్ర సముద్రం. మన 14వ అధ్యాయం అంతా చదివితే క్లారిటీగా ఇదంతా కూడా మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా ఒక 2-3 వచనాలు చదివాను. 14వ అధ్యాయం 26వ వచనం. మోషేతో ఐగుప్తుల మీదకి తిరిగి వచ్చినట్లు చాపమనెను. చాపగా పొడిచినప్పుడు బలముతో తిరిగి పొరలేదు. చూడండి, ఇది ఏమిటంటే మన పరిస్థితి, మనకంత చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా వారు ఎదురు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. అయితే దేవుడు మోషే మీకు నీ దగ్గర కర్ర పెట్టుకుని ఆ సముద్రం వైపు చూపమనగా అది 2 పాయలయ్యి 6 నెలలుగా వారు 6 నెలల్లో వారు నడిచి ఈ దరికి వచ్చిన వెంటనే ఫరో సైన్యం కూడా లోపలికి రావటం, వారు వచ్చిన వెంటనే ఆ నీళ్ళు 2 పాయలు కూడా ఏకమవటం. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇప్పుడున్న కెమెరాల్లో కానీ చూస్తే ఎలా ఉంటుందంటే ఒక రకమైనటువంటి వీడియోలు, ఫోటోలుగా మనం తీసుకోవచ్చు. అటువంటి పరిస్థితి ఒకసారి మనం పరిశీలన చేస్తే అటువంటి దేవుడు ఏ విధంగా సముద్రాన్ని 2 పాయలు చేసి వీరు
ఆ 6 నెలలు నడిపించక ముందు వీరు పడ్డ బాధల దేవుడు ఎన్ని తిట్టారో తెలుసా? ఎందుకు తీసుకొచ్చాడు, ఎందుకు తీసుకొచ్చాడు, అక్కడే రైట్ మాకు, అక్కడే బాగుంది మాకు, ఆ ఇటుకల మోతే బాగుంది, ఆ పనే బాగుంది మాకు, అక్కడే కష్టం మాకు బాగుంది అని దేవుణ్ణి హింసించారు, దేవుణ్ణి తిట్టారు. అయితే దేవుడు వారి తిట్లు ఇలా తిడుతున్నాడు కదా, ఇలా అన్నారు కదా, వీళ్ళు నా ప్రజలు ఎందుకని ప్రజలను మాత్రము ఆయన నా స్వాస్థ్యమని ఆయన దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ శ్రమను దేవుడు చూచాడు కాబట్టి మోషే ద్వారాగా నడిపించుకుని ఆ సంతోషంలో చూడండి 15వ అధ్యాయంలో చక్కగా ఒక పాట పాడుతున్నాడు చూడండి. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రములను రైతులను పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన దేవుడు. చూడండి, ఈ విధంగా మోషే వారు వెలిగెత్తి ఇక్కడ కూడా ఆరాధన చేశారు, ఆయన పాట పాడారు, ఆయనకి స్తుతి చేశారు, ఆయనకి కనపరిచారు. దేవునికి ఎప్పుడు వారు కళ్ళారా చూసిన తర్వాత మనం కూడా ఏదైనా సరే మనం కళ్ళారా చూసిన తర్వాతే ఏదైనా దేవునికి ప్రార్థన చేస్తాం లేదా దేవునికి ఆరాధన చేస్తాం. కానీ దేవుడు ఒక మాదిరి చూపించాడు. ఆయన బలియాగం అయిన తర్వాత మీరు ఈ విధంగా ఉండండి, ఈ విధంగా చేయండి, ఈ విధంగా ఉండండి అని ఒక మాదిరిగా యేసయ్య చూపించారు. చూడండి, అప్పట్లో కాలంలో కూడా మోషేతో పాటు సహోదరైన అక్క కూడా ఏ విధంగా పాడిందో కూడా ఇక్కడ మనం చూడగలుగుతాం. చూడండి, మిరియం 20వ వచనం. మరియు అహరోను సహోదరియు మిరియాము చేత పట్టుకుని స్త్రీలందరూ వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. చూడండి, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతులను సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను చెయ్యగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. చూడండి, చూసారా, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. చూడండి, సరిపోద్దామా? చూడండి, అక్కడ కూడా స్త్రీలు దేవునికి ఏ విధంగా స్తుతి చేసి పాటలు పాడారు, ఏ విధంగా ఆరాధన చేశారు, దేవునికి ప్రార్థన చేశారో చక్కగా మనం చూడగలుగుతున్నాము. అయితే శ్రమ ప్రతి ఒక్కరికి వస్తుంది. వీరు కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఎంత శ్రమ పడ్డారో అంత పాలు తేనె ప్రవహించే దేశంలో ఈ దేవుడు ఈ ఇజ్రాయెల్ దేశంలో నిలబెట్టాడు. మనము కూడా ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న మనము కూడా యూదులతోటే సమానము. దేవుని రక్తంలో పాలు పొందిన ప్రతి ఒక్కరము కూడా, దేవునిలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఆయన సాక్షిగా మనం నిలబడాలి. ప్రతి ఒక్కరము కూడా సాక్షిగా నిలబడాలి. అదే చెప్తున్నారు అనమాట. 40 దినములు యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన 40 దినములు ఏ విధంగా అందరికీ కనబరుచుకుంటూ ఏ విధంగా ఒక మాదిరి ఉన్నాడో ఈ విధంగా అపొస్తలుల కార్యాల్లో మనం చూడగలుగుతాం. మళ్ళీ ఒకసారి చదువుదాము. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనుపరచు. ఆ తర్వాత మనం ఒకసారి 12 నుంచి ఒకసారి చదివి నేను ముగించేస్తాను. అప్పుడు వారు ఒలీవల వనబడబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంగా ఉన్నది. వారు పట్టణంలోకి ప్రవేశించి బసము చేయబడిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదాను వారు వీరందరూ స్త్రీలను మరియను సహోదరులను
ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చూడండి, హల్లెలూయా. యేసయ్య చెప్పి ఉన్నాడు, ఆయన ఆరోహణమయ్యి 40 దినముల వరకు ఆయన వారితో గడిపి తర్వాత ఆరోహణమయ్యి ఇంకొక 10 రోజులు మీరు ఎడతెగక ఈ మేడగదిలో మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుని పరిశుద్ధాత్మ మీకు ఒక ఆదరణకర్తగా ఉంటాడు. హల్లెలూయా. మీకు వేరొక ఆదరణకర్త వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆ శక్తితో మీరు బుద్ధిగంతముల వరకు మీరు వెళ్ళి సువార్త ప్రకటించి ఒక సాక్షిగా యేసే నా దేవుడు, యేసే నా తండ్రి, యేసే లోకరక్షకుడు, యేసే నాకు ఆయన దేవుడు అని మనమందరం కూడా ప్రకటించే వారంగా ఉండాలి అని మీరు అక్కడ ఆ విధంగా వేచి ఉండండి అని వారికి చెప్పిన వెంటనే వారు ఆ విధంగా ప్రార్థనలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రార్థన ఆ విధంగా చేసినట్టే దేవుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా నా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది 50వ రోజు. హల్లెలూయా. మరి అటు కృప, అటు ధన్యత మనకు, మన కుటుంబాలకు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించారు.